ఈ సృష్టికర్త అయిన యెహోవాకు భయపడి ఆయన మాట వింటుంది. కానీ దేవుని పిల్లలమైన మనము ఆయనకి లోబడటలేదు. ప్రియ సహోదరుడా, మనము ఆయనను ఎరిగి ఆయనను గనపరచటలేదు. కానీ ఆయన శక్తితో చేయబడిన ఈ సృష్టి మాత్రం ఆయనను మహిమ పరచపరుచున్నది. ఈ సృష్టికి మాట లేదు, జ్ఞానం లేదు, భాష లేదు, కానీ స్వరం లేదు, వినపడదు. అయినను దేవుని గురించి వివరించుచున్నవి. అయితే నీవు దేవుని శక్తి చేత చేయబడిన సృష్టిలోని పురుగులను, జంతువులను, పాములను రూపములుగా చేసుకుని వాటిని పూజిస్తున్నావు. అవి దేవుణ్ణి ఆరాధిస్తుంటే నీవు వాటి రూపాలను పూజిస్తున్నావు. దేవుని వాక్యం ఎంత విలువైనదో తెలుసా? అది తేనె కన్నా తీయనైనది, జుంటి తేనె కన్నా మధురమైనది. ఆయనను నీవు మహిమపరచడానికి నీవు ఏ పాటి వాడువు? నీ దినములు సరిపోతాయా? నీ ఆయుష్ సరిపోతుందా? నా ప్రియనేస్తమా, ఆకాశము ఆయన మహిమను వివరించుచున్నది, భూమి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆయనను వర్ణించడానికి నీవు ఎలాంటి వాడువు? ఏ పాటి వాడువు? నీకు సమయం ఉండగానే దేవుణ్ణి అడుగు. నా తండ్రి, నా హృదయాన్ని హిమము కంటే తెల్లగా కడుగు, హిస్సోపుతో కడుగు. నా హృదయాన్ని నీకు మందిరంగా చేసుకో, నీవు నివసించు. నా దైవమా, నాకున్న కొద్దిపాటి దినములు నీ పని కొరకే నన్ను మలుచుకో అయ్యా అని ప్రార్థించు. దేవుడు ఏమైనా చేయగల శక్తిమంతుడు, కథ మొత్తం మార్చగలడు.